శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ఒకే రాగం ఒకే తాళం. రచన విన్నకోట సుశీలాదేవి గారు. రాధాదేవి, క్విక్, త్వరగా రావాలి, టైం ఎంత అయిందో తెలుసా? సారథి మూసి ఉన్న గది తలుపుల వైపు చూస్తూ అన్నాడు. కానీ ఆ గది తలుపులు తెరుచుకోలేదు. రాధాదేవి బయటికి రాలేదు. అప్పటికి అరగంట నుండి సారథి హాల్లో పచారులు చేస్తున్నాడు. మాటిమాటికి వాచి చూసుకుంటూ రాధని హెచ్చరిస్తున్నాడు. సారథికి ఇక ఓపిక నశించిపోయింది. రాధా, 6 దాటింది. ఈ పాటికి పిక్చర్ మొదలైపోయి ఉంటుంది. మీ హీరో గారు కారులో రావడం, పాట పాడటం కూడా అయిపోతుంది. ఇక ఆ తర్వాత అతని మాటలు పూర్తి కాకుండానే తలుపులు తెరుచుకొని రాధ యువతలకు వచ్చింది. సారథి వైపు కోపంగా చూస్తూ, అయిందా మీ దండకం? సరిగ్గా చీర కూడా కట్టుకొనివ్వరు అంది. సారథికి ఆమె మాటలేమీ వినిపించలేదు. రాధనే తదేకంగా చూస్తున్నాడు. సన్నగా తెల్లగా అందానికి ప్రతిరూపంగా ఉండే రాధ గులాబీ రంగు దుస్తుల్లో అప్పుడే వికసిస్తున్న గులాబీ గుత్తిలా ఉంది. ఏంటండి ఇంకా నిలబడ్డారు? ఇంతవరకు గొడవ చేశారుగా, పదండి అంది రాధ గుమ్మం వైపు కదులుతూ. రాధా, ఇప్పుడు మనం సినిమాకు వెళ్ళకపోతే ఏం అన్నాడు సారథి మెల్లగా. రాధ ఆశ్చర్యపోయింది. వెళ్ళక ఏం చేస్తారు అంది వెనక్కి తిరిగి భర్తను చూస్తూ. ఏం చేస్తానా అంటూ రాధ దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకుని, రాధా, నీ కాటుక కళ్ళను, కుంకుమద్దుకున్న చెక్కిళ్లను, మధువును దాచుకున్న ఈ పెదవులను చూస్తూ ఉండిపోతాను అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. అతని మాటలకు రాధ శరీరం జల్లుమంది. కానీ తను చూడబోయిన సినిమా, ఆ సినిమాలోని తన అభిమాన హీరో గుర్తుకొచ్చి వెంటనే తేరుకుంది. అతనికి దూరంగా జరిగి, సినిమాకు టైం అవుతోంది, ఇక ఈ పైత్యం కట్టిపెట్టి బయలుదేరండి అంది. సినిమా చూడాల్సిందేనా విచారంగా అన్నాడు. తప్పదు, నా అభిమాన హీరో సినిమా ఇవాళ్లే చివరి రోజు, చూడకపోతే ఎలా? త్వరగా రండి తొందర పెట్టింది రాధ. నాకంటే ఆ హీరోనే ఎక్కువ అన్నమాట. అవును, ఎక్కువే, టైం అయింది రండి అంటూ సారథి చేయి పుచ్చుకొని గబగబా బయటికి తీసుకొచ్చింది. సారథి కోపంగా వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. హాల్లో ఉన్నంతసేపు ముభావంగానే ఉన్నాడు. సినిమా చూస్తున్న ఆనందంలో రాధ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంటికి వచ్చాక కూడా మాట్లాడకుండా సోఫాలో కూర్చున్న భర్తను చూసి, ఏమండి, అన్నం వడ్డించాను, ముందు ఆకలి తీర్చుకోండి, ఆ తర్వాత మీ అలక తీరుస్తాను అంది. నాకు ఆకలి వెయ్యడం లేదు సీరియస్గా అన్నాడు సారథి. రాధ నవ్వింది. మీ ఆకలి నాకు తెలుసులేండి అంటూ బలవంతంగా లేపింది. సారథి భోజనం చేసి వరండాలోకి వచ్చాడు. రోజు రాత్రి భోజనం చేశాక తోటలో కాసేపు తిరగడం అతనికి అలవాటు. వరండా మెట్లు దిగి తోటలోకి వచ్చాడు. డైనింగ్ టేబుల్ సర్ది రాధ కూడా అతని వెనకే వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీ కోపానికి కారణం నవ్వుతూ అడిగింది. సారథి ఆమె వైపు చూశాడు. తెల్లని జరీ చీరలో జ్యోత్స్నా సుందరిలా ఉంది. ఆమె తలలోని మల్లెలు అతడిని చూసి కొంటెగా నవ్వాయి. సారథి ఆమె ముఖాన్ని తన దోసిట్లోకి తీసుకున్నాడు. రాధా, నీ మీద కోపమా? కలలో కూడా ఊహించలేదు. అంతా నటన, నీకు తెలీదు నా మనస్సు. రాధ ప్రేమగా నవ్వింది. రండి, కాసేపు అలా తిరుగుదాం. ఇద్దరూ తోటంతా తిరిగారు. అలసిపోయి సన్నజాజి పందిరి క్రింద ఉన్న సిమెంట్ సోఫాలో కూర్చున్నారు. దశమి నాటి చంద్రుడు మబ్బు కన్నెలతో సరసాలాడుతున్నాడు. గాలి మోసుకొస్తున్న సువాసనలు పరిసరాల్ని మత్తెక్కిస్తున్నాయి. ఇద్దరూ సోఫాలో వెనక్కి ఆనుకొని కూర్చున్నారు. రాధా, ఈ ప్రకృతి ఎంత బావుందో కదా సారథి అన్నాడు. రాధ పక్కున నవ్వింది. ప్రకృతి ఎప్పుడు అందంగానే ఉంటుందండి. ఆ అందం కనబడాలంటే మన మనసులో వసంతం ఉండాలి. నీకు కవిత్వం వస్తోందే? కవిత్వం కాదండి, ఉన్న నిజం. సారథి మాట్లాడలేదు, కళ్ళు మూసుకున్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం కూడా ఒక్కొక్కసారి చాలా హాయిగా ఉంటుంది. మనసుల్ని, శరీరాల్ని చైతన్య స్థితి నుండి చేతనా స్థితికి తీసుకెళ్ళి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది. యుగ యుగాల అన్వేషణ, నిరీక్షణ పూర్తయినట్లుంటుంది. అరణ్యాల్లో తిరిగే ఆది మానవుడు, అంతరిక్షంలో ఎగిరే ఆధునిక మానవుడు ఆంతర్యంలో ఒక్కటే. విజ్ఞానం పెరిగింది, నాగరికత పెరిగింది, కానీ ఇద్దరిలోనూ ఒకటే తపన, ఒకటే ఆరాటం. ఏదో కావాలి, ఇంకేదో కావాలి. దేనికో అన్వేషణ, ఎందుకో నిరీక్షణ. జీవితపు మజిలీలలో ఏదో ఒక చోట, ఎక్కడో ఒక్క క్షణం కోరింది దొరికినట్లు, ఆశించింది అందినట్లు తృప్తి, ఆనందం కలుగుతాయి. కానీ అది క్షణికమే. తిరిగి ఆరాటం, పోరాటం ప్రారంభం. రాధా, సారథి పెదవులు మెల్లగా కదిలాయి. అంది రాధ. సారథి సమాధానం చెప్పలేదు. అతని సమాధానం కోసం రాధ ఎదురు చూడను లేదు. ఇద్దరి మనస్సులు ఆనందపు వెల్లువలో అనురాగపు జల్లులతో తడిసిపోతూ కొట్టుకుపోతూ ఉన్నాయి.
ఆ చల్లని వాతావరణంలో అందమైన ప్రకృతి ఒడిలో చెయ్యి చెయ్యి కలుపుకొని కూర్చున్న వారి మనస్సులు అనంతమైన ఆనందాన్ని తృప్తిని అనుభవిస్తున్నాయి. కానీ అది క్షణికమే. ఎక్కడో ఏదో పిట్ట అరిచింది. రాధా, సారథి ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. రాధా, చాలా టైం అయినట్లుంది, ఇక లోపలికి వెళ్దామా? సారథి అన్నాడు. ఇందాకటి నుండి గమనించనే లేదు నేను. చాలా చల్లగా ఉంది. మీరసలే 2 రోజుల నుంచి దగ్గుతున్నారు, లేవండి అంది రాధ. ఇద్దరూ లేచి లోపలికి వెళ్ళారు. మర్నాడు ఉదయం సారథి ఆఫీస్కి వెళ్తూ, రాధా, సాయంత్రం 5:30 కల్లా వచ్చేస్తాను, రెడీగా ఉండు, హోటల్ నట్రాజ్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే సాయంత్రం హోటల్లో జరగబోయే పార్టీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ జ్ఞాపకం వచ్చాయి రాధకు. వారం రోజుల క్రితం ఆర్గనైజర్సు స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తూ తప్పక రావాలని కోరారు. క్రితం సంవత్సరం మీదే కదా ఫస్ట్ ప్రైజు అన్నాడు ఒక ఆయన నవ్వుతూ. అవును, తమదే మొదటి బహుమతి. అసలు ఆ కాంపిటీషన్కి తనకి వెళ్ళాలనిపించలేదు, కానీ సారథి బలవంతంగా తీసుకెళ్లాడు. మనకు ఒకరిపై ఒకరికి ఎంత అనురాగం ఉందో మన మనసులకు తెలుసు, ఇక బయట వాళ్లకు కూడా తెలియాలా అంది తను. తెలియాలి, మన అన్యోన్యత చూసి అందరూ అసూయపడాలి, అది నా కోరిక డియర్. నాకేం ఇష్టం ఉండదు, కానీ నాకిష్టం. నా కోరిక తీర్చడం నీకిష్టం లేదా రాధా? తనింకా ఏమనలేకపోయింది. అతని ఇష్టం ప్రకారం తయారై ఫంక్షన్కి వెళ్ళింది. అందరి చూపులు తమ మీదే. పార్టీ మొదలైంది. పార్టీ చివర్లో ఒక ఆయన స్టేజి పైకొచ్చి, ఇప్పుడు కాంపిటీషన్ మొదలవుతుంది. ఇటువంటి పోటీని మేము ఈ సంవత్సరమే కొత్తగా ప్రారంభిస్తున్నాం. ఇక ప్రతి ఏడు మా క్లబ్ వార్షికోత్సవం నాడు దీనిని ఏర్పాటు చేస్తాం. అందరూ సహకరించాలి అన్నాడు. తనకు ఆ క్షణంలో అక్కడి నుండి పారిపోవాలనిపించింది. బయటికి వెళ్ళిపోవాలని లేచి నిలబడింది. సారథి తన మనసులోని ఆలోచనని గ్రహించినట్లుగా తన చేతిని పట్టుకుని బలవంతంగా స్టేజి మీదకి తీసుకెళ్లాడు. హాల్ అంతా చప్పట్లతో మోగిపోయింది. తను సిగ్గుతో తన భుజం చుట్టూ ఉన్న సారథి చేతిని తప్పించి గబగబా కిందికి దిగొచ్చేసింది. తమ తర్వాత మళ్ళా కొన్ని జంటలు స్టేజి మీదకి వచ్చాయి. చివరికి రిజల్ట్స్ ప్రకటించారు. రాధ సారథి జంటకు మొదటి బహుమతి అని మైకులో చెప్పగానే మరొకసారి హాలంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. సారథి తన వైపు గర్వంగా చూశాడు. తాము స్టేజి మీదకెళ్ళి ప్రైజ్ అందుకుని దిగిరాగానే అందరూ తమని చుట్టుముట్టేశారు. పొగడ్తలు, అభినందనలతో ఊపిరి సలపలేదు. సారథి, మిమ్మల్నిద్దరినీ జత కలిపినందుకు నిజంగా ఆ దేవుడిని అభినందించాలరా అనొకరు. మీలాంటి అందమైన జంటను ఎక్కడా చూడలేదండి అని మరొకరు. వారిద్దరిది లవ్ మ్యారేజ్ అట. ఆడవాళ్ల గుసగుసలు సారథికి గర్వాన్ని కలిగిస్తే తనకు సిగ్గుని కలుగజేశాయి. రాధా, వాళ్ళు పోటీ అనగానే అప్పుడు తలంచుకుని కూర్చున్నావేమిటి? సారథి మాటలకి ఉలిక్కిపడి చూసింది. ఆర్గనైజర్సు వెళ్ళిపోయినట్లున్నారు. తను ఆలోచనల్లో పడి గమనించనే లేదు అనుకుంది రాధా, ఈసారి పార్టీలో సిగ్గుపడితే నేను ఊరుకోను. అది కాదండి, అందరూ మనల్ని చూస్తుంటే నాకు అదోలా ఉంటుంది. చూస్తే ఏమైంది, గర్వంగా నవ్వాలి. మన నవ్వు చూసి వాళ్ళు అసూయపడాలి. ఈరోజు సాయంత్రం కూడా మనల్ని అభినందించడానికి వస్తారు. నువ్వు హాయిగా నవ్వుతూ మాట్లాడాలి, తెలిసిందా అన్నాడు. తను ఆశ్చర్యంగా, ఇవాళ కూడా మనకేనా ఫస్ట్ ప్రైజు అంది. సారథి బిగ్గరగా నవ్వాడు. రాధా, ఈ ఏడే కాదు, ప్రతి ఏడు మనకే వస్తుంది. మనలా అందం, అనురాగం ఉన్న జంట ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అన్నాడు. అతని మాటలు తనకెంతో ఆనందాన్ని కలిగించాయి. ఆంటీ, రాధ తలెత్తి చూసింది. ఎదురుగా పక్కింటి వాళ్ల పాప. ఆంటీ, అలా నిలబడే ఉన్నావేం? మీ అంకుల్ ఆఫీస్కి వెళ్తుంటే రాధ తడబడిపోయింది. అంకుల్ ఎప్పుడో వెళ్ళిపోయారుగా, నేను టాటా కూడా చెప్పాను. అవునవును, వెళ్ళిపోయారు. ఆంటీ, మేము బొమ్మల పెళ్లి చేస్తున్నాం, 2 ఎర్ర గులాబీలు ఇవ్వవు? అలాగే రా. రాధ గులాబీలు, కనకాంబరాలు కోసి ఇచ్చింది. ఆంటీ, సాయంత్రం పెళ్లి పార్టీ ఉంటుంది, నువ్వు తప్పక రావాలి. రాధ నవ్వి ఆ పాపను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. అలాగే, వస్తాను. పాప వెళ్ళిపోయింది. రాధ లోపలికొచ్చింది. సాయంత్రం 6 గంటలైంది. రాధ హాల్లో సోఫాలో కూర్చుని మాటిమాటికి టైం చూసుకుంటోంది. ఇంకో అరగంటలో పార్టీ మొదలవుతుంది. పొద్దున సారథి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సరిగ్గా 5:30కు వచ్చేస్తానని చెప్పాడు. 5:30 అయింది. 6 కూడా దాటుతోంది, ఇంకా రాలేదు. ఇంతవరకు ఆఫీస్లోనే ఉన్నాడా? ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కుంటే మంచిదనుకుని సోఫాలోంచి లేచింది రాధ. ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి ఫోన్ చేసింది. క్షణం తర్వాత రిసెప్షనిస్ట్ పలికింది. హలో, సారథి గారు ఉన్నారా అని అడిగింది. ఏ సారథి? ఆ కంఠంలో విసుగు ధ్వనించింది. డీజీఎం పార్థసారథి గారు, రాధ కఠినంగా అంది. ఆ పేరు వినగానే అవతలి గొంతులోని విసుగు, చిరాకు మాయమయ్యాయి.
లేరండి, తమరెవరో తెలుసుకోవచ్చా? నేను వారి భార్యను. గుడ్ ఈవినింగ్ మేడం. వారు ఇంటికి బయలుదేరి చాలాసేపు అయిందండి, ఎంతో వినయంగా సమాధానం చెప్పింది. అలాగా, థ్యాంక్స్. రాధ ఫోన్ పెట్టేసింది. బయలుదేరి చాలాసేపు అయిందట. అయితే ఈ పాటికి దారిలో ఉండొచ్చు. సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే రావడానికి ఆలస్యమై ఉండొచ్చు అనుకుంటూ మేడ మీదకి వెళ్ళింది. అద్దం ముందు నిలబడి చెంపలకు కొద్దిగా పౌడర్ అద్దుకుంది. చీర కుచ్చెళ్ళు సరిచేసుకుంది. సిగలోని పువ్వుని చూసుకుంది. పైనుండి క్రింది వరకు తన రూపాన్ని చూసుకుంది. పెదవులపై సన్నని నవ్వు మెరిసింది. సారథికి ఇష్టమైన నీలిరంగు పట్టుచీర, అదే రంగు స్లీవ్లెస్ బ్లౌజు, ముత్యాల నగలు. తన రూపం తనకే సమ్మోహనకరంగా ఉంది. ఇప్పుడు కనుక సారథి తనని చూస్తే, రాధా, ఈ సంవత్సరం కూడా మనకే ఫస్ట్ ప్రైజు, ఏ అనుమానమూ లేదు, పార్టీలో నిన్ను చూసి అందరూ ఈర్ష్యపడక తప్పదు అంటాడేమో. రాధ చిన్నగా నవ్వుకుంది. అద్దం ముందు నుండి కదిలి కిందికొచ్చి వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంది. తోటలో నుండి వస్తున్న చల్లటి గాలి శరీరానికి హాయిగా సోకుతోంది. సారథికి పూల మొక్కలంటే ప్రాణం. అద్దె ఇల్లైనా ఇంటి చుట్టూ మొక్కలు పెట్టాడు. రోజులో కొద్దిసేపైనా పూల మొక్కల మధ్య గడపందే అతనికి తోచదు. ఆఫీస్ నుండి రాగానే ఆ మొక్కల మధ్య తిరక్కపోతే కాసేపు విశ్రాంతిగా కూర్చోకూడదు అంటూ తను విసుక్కునేది. సారథి నవ్వేస్తూ, రాధా, నీకో విషయం చెప్పనా? 1 గంట సేపు ఆనందించాలంటే బిందుకు కూర్చో. 1 రోజు పాటు ఆనందించాలంటే పెళ్లి చేసుకో. జీవితకాలమంతా ఆనందించాలంటే తోటమాలివి అవ్వు అన్నాడట ఒక వివేకి, తెలుసా? అయితే నాకంటే మీకు ఆ తోట ఎక్కువన్నమాట. కాదోయ్, నాకు మీరిద్దరూ 2 కళ్ళు. నాతో పాటు నువ్వు తోట పని చేయి, అప్పుడు నీకు తెలుస్తుంది దీనిలో ఉన్న ఆనందం. అతడి ప్రోద్బలంతో తనకు తోట పని చేయడం అలవాటైంది. ఒకసారి ఊటీ నుండి కొన్ని వందలు ఖర్చు పెట్టి మొక్కలు తెప్పించాడు. అది చూసి తను కోపగించుకుంది. ఇది అద్దె ఇల్లండి. సారథి నవ్వేస్తూ, తెలుసులేవోయ్, కానీ మనం ఉన్నన్నాళ్ళు ఇది మన ఇల్లే. రా, వచ్చి ఈ మొక్కలు నాటు. రోజు అతనితో పాటు తోట పని చేయడం వలన తనకు మొక్కలంటే ఎంతో అభిమానం ఏర్పడింది. రాధ లేచి తోటలోకి నడిచింది. తోట నిండా రకరకాల పూల చెట్లు. సారథి చేతి స్పర్శలో ఊపిరి పోసుకున్న మొక్కలు, అతని అడుగుల సవ్వడితో పల్లవించిన చివుళ్ళు, అతని నవ్వుల కాంతిలో పుష్పించిన మొగ్గలు. రాధ మళ్ళా వచ్చి వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంది. ఈ మధ్య వారం రోజులుగా తన ఒంట్లో నలతగా ఉంటోంది. ఏదో బద్ధకం, అలసట, ఏమీ తినాలనిపించకపోవడం, తింటే వికారం, ఎప్పుడూ పడుకునే ఉండాలని అనిపిస్తోంది. దీనికి కారణం తన మనసు ఏదో ఊహిస్తోంది. వీలైతే రేపన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ ఏమంటుందో. ఇంతలో మనస్సు లోపలి పొరల్లో చిన్న స్పందన, కడుపులో ఏదో చిన్న కదలిక. ఆ కదలిక శరీరమంతా తీయని అనుభూతితో నింపింది. ఇంతలో గోడ గడియారం 1 గంట కొట్టింది. రాధ ఉలిక్కిపడింది. వాచి చూసుకుంది. 6:30 అయింది. సారథి ఇంకా రాలేదు. ఎంత ట్రాఫిక్ ఉన్నా ఇంతసేపా? ఏమైంది? ఎక్కడున్నారు? మనసులో ఆందోళన బయలుదేరింది. కుర్చీలో నుండి లేచి మళ్ళా ఫోన్ దగ్గరికి రాబోయింది. ఇంతలో గేటు తీసిన చప్పుడు వినిపించింది. రాధ చటుక్కున వెనక్కి తిరిగింది. గేటు తీసుకుని 2 వ్యక్తులు లోపలికి వస్తున్నారు. రాధ ఎదురు వెళ్ళింది. మేడం, పార్థసారథి గారికి యాక్సిడెంట్ అయిందమ్మా. బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో జాయిన్ చేశాం. మీరు వెంటనే. వాళ్ల మాటలు పూర్తి కాకుండానే రాధకి స్పృహ తప్పింది. నిలుచున్న పళంగా ముందుకు పడిపోయింది. వాళ్ళు కంగారు పడి టాక్సీ కోసం బయటికి పరిగెట్టారు. రాధ కళ్ళు తెరిచింది. తెల్లటి గోడలు కనిపించాయి. క్షణకాలం తనెక్కడుందో అర్థం కాలేదు. చుట్టూ చూసింది. ఆ వాతావరణం, మందుల వాసన హాస్పిటల్ని గుర్తుకు తెస్తున్నాయి. తను హాస్పిటల్లో ఉందా? ఎందుకు? ఏమైంది తనకు? అనుకుంటూ రాధ మెల్లగా లేవబోయింది. అరే, లేవకండి, పడిపోతారు. నర్సు వచ్చి పట్టుకుంది. నాకేమైంది? ఏం లేదు, వీక్నెస్, రెస్ట్ తీసుకోండి. నర్సు పడుకోబెట్టింది. రాధ కళ్ళు మూసుకుంది. తనకు వీక్నెస్సా? అసలు తనిక్కడికి ఎలా వచ్చింది? ఆమెకు హఠాత్తుగా ఒక విషయం గుర్తుకొచ్చింది. సాయంత్రం చీకటి పడుతుండగా ఎవరో వచ్చి సారథికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అయితే సారథికి నిజంగా యాక్సిడెంట్ జరిగిందా? నో, అది నిజం కాదు. అదంతా కల, అబద్ధం. మనసుని సరిపెట్టుకో చూసింది. మరి నా సారథి ఏడి? నా దగ్గర లేడే? ఏమయ్యాడు? మనసులో మళ్ళా అనుమానం తలెత్తింది. రాధ మంచం మీద నుండి లేచింది. ఇంతలో రాధ అన్నగారు శ్రీనివాసరావు లోపలికొచ్చాడు. అమ్మ రాధ, ఎలా ఉంది? నాకు బాగానే ఉందన్నయ్యా. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది. నేనొచ్చి 4 రోజులైందమ్మా. 4 రోజులా? అయోమయంగా చూసింది. రాధా, నువ్వు స్థిమితంగా కూర్చో, తర్వాత అన్ని విషయాలు చెప్తాను. రాధను
మంచం మీద కూర్చోబెట్టాడు. కానీ రాధ స్థిమితంగా ఉండలేకపోయింది. అన్నయ్య, మీ బావగారేరి? శ్రీనివాసరావు ముఖం నల్లబడింది. చెప్పన్నయ్యా, కంగారుగా అడిగింది. అమ్మా రాధ, నువ్వు చాలా దురదృష్టవంతురాలివమ్మా, బాధగా అన్నాడు. అన్నయ్య, రాధ, ఇటువంటి పరిస్థితుల్లోనేనమ్మా మనిషి ధైర్యంగా ఉండాల్సింది. చెల్లెలి భుజం చుట్టూ చేయి వేశాడు ఆప్యాయంగా. రాధలో సహనం నశించింది. అన్నయ్య, ప్లీజ్ నన్ను చంపక అసలు విషయం చెప్పు. ఆమె కళ్ళు వర్షించబోయే మేఘాల్లా ఉన్నాయి. అదేనమ్మా, సారథికి యాక్సిడెంట్ జరిగింది. అతని మాటలు పూర్తి కాకుండానే రాధ అందుకుంది. ఏమిటన్నయ్యా, ఆయనకి యాక్సిడెంటా? ఈసారి ఆశ్చర్యపోవడం శ్రీనివాసరావు వంతైంది. నీకు తెలుసునన్నారే, ఆ మాట వినే నువ్వు స్పృహ తప్పి పడిపోయావట కదా అన్నాడు. రాధ సమాధానం చెప్పలేదు. అన్నగారి వైపు వెర్రిగా చూడసాగింది. రాధ, కాస్త కాఫీ తాగితే మంచిది. పక్క టేబుల్ పైనున్న ఫ్లాస్క్ తీసి దానిలోని కాఫీ గ్లాస్లోకి వంచి చెల్లెలికిచ్చాడు. అన్నయ్య, ఆయన ఎలా ఉన్నారు? ముందు కాఫీ తాగు, బలవంతంగా ఆమె చేతికి అందించాడు. అది తాగితే గాని అన్నయ్య ఏమీ చెప్పడని ఆ గ్లాస్ అందుకుని గటగటా తాగేసింది. ఆ గ్లాస్ అందుకుని టేబుల్పై పెట్టాడు. రాధా, ప్రస్తుతం మీ ఆయనకేం ప్రాణాపాయం లేదు. డాక్టర్లు 4 రోజుల మృత్యువుతో హోరాహోరీగా పోరాడి అతడిని బ్రతికించారు. అక్కడి వరకు నువ్వు అదృష్టవంతురాలివే. అది విని రాధా తెల్లబోయింది. ఏమిటి, 4 రోజులు డాక్టర్లు సారథిని కాపాడటానికి ప్రయత్నించారా? అయితే ఈ సంఘటన జరిగి ఎంతకాలమైంది? అన్నయ్య, ఆయనకి యాక్సిడెంట్ జరిగి ఎంతకాలమైంది? సరిగ్గా ఇవాళకి 5 రోజులు. నేను వచ్చి 4 రోజులైందన్నానుగా అన్నాడు శ్రీనివాసరావు. మై గాడ్, 5 రోజులే. అయితే తనిన్నాళ్ళు స్పృహలో లేదా అనుకుంది రాధ. రాధా, సారథి యాక్సిడెంట్ విషయం వింటూ నువ్వు పడిపోయావు. నిన్ను కూడా హాస్పిటల్లో చేర్పించాక సారథి ఫ్రెండు నాకు ఫోన్ చేశాడు. నేను ఆ మర్నాడు ఉదయం ఫ్లైట్లో బయలుదేరి వచ్చేశాను. రాధా, నేను మాత్రం సారథిని గురించి కంటే నీ గురించే ఎంతో ఆందోళన చెందాను అన్నాడు. ఎందుకన్నయ్యా, నేనంత గాబరా పెట్టానా? శ్రీనివాసరావు క్షణం ఆగాడు. చెల్లెలి ముఖం వైపు చూస్తూ, రాధా, నీకో విషయం చెప్పనా? నువ్వేం బాధపడకూడదు అన్నాడు. ఏమిటన్నయ్యా అది? రాధ కంగారుని అణుచుకుంటూ అడిగింది. నీకు 3వ నెలట, కానీ ఆ షాక్కి అబార్షన్ అయింది మెల్లగా చెప్పాడు. రాధ ఇక బాధని అణుచుకోలేకపోయింది. కన్నీళ్ల రూపంలో ఆ బాధ బయటికొచ్చింది. 2 చేతుల్లో ముఖం దాచుకుంది. తనకు 3వ నెల. తన అనుమానం నిజమేనన్నమాట. ఇంకా తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలనుకుంది. కానీ అంతలోనే అన్నీ అయిపోయాయి. పెళ్ళైన 2 ఏళ్లకు తన కోరిక తీరబోయే వేళ, తన స్త్రీతత్వం పరిపూర్ణతను సంతరించుకునే వేళ భయంకర తుఫాను తన కోరిక కూకటి వేళ్లతో సహా పెళ్లగించబడింది. రాధ వెక్కి వెక్కి ఏడవసాగింది. శ్రీనివాసరావు చెల్లెలి భుజం మీద చేయి వేశాడు. బాధపడకమ్మా, ఇప్పుడు నీకేమంత వయసు మీరిపోయిందని. వచ్చే ఏటికి నీ ఒళ్ళో బాబు నవ్వుతూ ఉంటాడు తెలుసా? నవ్వాడాయన. కానీ రాధ మనసు కుదుట పడలేదు. అన్నయ్య, నాకేమిటో భయంగా ఉంది. పిల్లల కోసం ఆయన నేను ఎంతో కలవరించాం. చివరికి ఇలా అయింది. ఇదేదో అశుభ సూచకంగా ఉంది. నాకింకా పిల్లలు పుట్టరేమో అన్నయ్య, బేలగా అంది. ఇంతకంటే భయంకరమైన నిజం ఆమె కోసం ఎదురు చూస్తోందని ఆ క్షణంలో రాధకు తెలీదు. అలా బాధపడకమ్మా, నువ్వే ఇలా ఉంటే సారథి ఇంకెంత దిగులు పడిపోతాడో. ఆ మాటలకి రాధ చటుక్కున తలెత్తింది. అరే, తనింతసేపు తన భర్త విషయమే మర్చిపోయింది. అన్నయ్య, ఆయన చూద్దాం పదా. లేచి నిలబడింది రాధ. శ్రీనివాసరావు వారించాడు. సారథికి ఇంకా రెస్ట్ అవసరమమ్మా. అతడిని ఇప్పుడు చూడటం అంత మంచిది కాదన్నారు డాక్టర్. మరెప్పుడు వెళ్దామన్నయ్య? రేపు చూడొచ్చేమో, డాక్టర్ని కనుక్కుంటాను. కానీ రాధా, అతడిని చూసి కంగారు పడి ఏడ్చేయకు. అతడింకా బాధపడతాడు అన్నాడు అసలు విషయం చెప్పకుండా. రాధ అన్నగారి వైపు భయంగా చూసింది. రాధకేం సమాధానం చెప్పాలో ఆయనకు తోచలేదు. స్టూల్ మీద నుండి లేచి, అబ్బే, మరేం భయం లేదమ్మా, ప్రాణానికేం అపాయం లేదులే, నువ్వు కాసేపు పడుకో, నేను ఇంటికెళ్ళి నీకు భోజనం తీసుకొస్తా అన్నాడు. నేను ఇంటికొస్తాను. వద్దమ్మా, ఒంటరిగా నువ్వు అక్కడ ఉండటం కంటే ఇక్కడ ఉండటమే మంచిది. నేను అరగంటలో వస్తాగా. సరేనంటూ తలూపింది రాధ. శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు, పొద్దుటి నుండి సారథిని చూస్తానని మా చెల్లెలు గొడవ చేస్తోందండి. శ్రీనివాసరావు డాక్టర్ వర్మతో అన్నాడు. దానికేం, తీసుకెళ్ళి చూపండి, అతడిప్పుడు బాగానే ఉన్నాడుగా. కానీ నా చెల్లెలు అర్ధోక్తిలో ఆగిపోయాడు. మీ చెల్లెలు కూడా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. అది కాదు డాక్టర్ గారు, అతడి స్థితి తెలిస్తే నా చెల్లెలు ఏమైపోతుందోనని భయంగా ఉందండి విచారంగా అన్నాడు శ్రీనివాసరావు. వర్మ నవ్వుతూ శ్రీనివాసరావు భుజం తట్టాడు.
ఎప్పటికైనా తెలియాల్సిందేగా. అది కాదు డాక్టర్, నా చెల్లెలు చాలా పిరికిదండి. నేను పక్కనే ఉండి ధైర్యం చెప్తాను, పదండి అన్నాడు వర్మ. డాక్టర్ గారి మాటలతో ధైర్యం తెచ్చుకొని అక్కడి నుండి కదిలాడు శ్రీనివాసరావు. ఇద్దరూ రాధ దగ్గరికి వచ్చారు. రాధ అస్థిమితంగా గదిలో అటూ ఇటూ తిరుగుతోంది. అడుగుల చప్పుడు విని రాధ వెనక్కి తిరిగింది. లోపలికొస్తున్న డాక్టర్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అంది. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నా డాక్టర్. మీ వారిని చూస్తారా? రాధ కళ్ళు మెరిశాయి. అవును డాక్టర్, నేను వెంటనే ఆయన్ని చూడాలి. ఆయన్ని చూసి కొన్ని యుగాలైనట్లుగా ఉంది. మా అన్నయ్యని తీసుకెళ్ళమంటే ఏవో సాకులు చెప్తున్నాడు. మీరైనా చెప్పండి డాక్టర్, ఆయన ఎక్కడున్నారో. రాధ గబగబా అంటోంది. నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లాలనే వచ్చానమ్మా, కానీ ముందుగా నీకో విషయం చెప్పాలి. ఏమిటిది డాక్టర్? రాధ భయంగా చూసింది. మన శరీరంలో ఎన్నో అవయవాలున్నాయి కదా? వర్మ అడిగాడు. అవును, అన్నింటిలోకి ప్రాణం అంటే గుండె ముఖ్యం. అది ఆగిపోతే ఇక మిగతా అవయవాలు పనిచెయ్యవు, అవునా? అవును. రాధ మనసులో చిరాకు పడిపోతోంది. తను భర్తను చూడాలని ఆరాటపడుతుంటే మధ్యలో ఈయన ప్రశ్నలేమిటో అనుకుంది చిరాగ్గా. మన కాలి చేతికి దెబ్బ తగిలి సెప్టిక్ అవుతుందనుకో, ఆ వేలు ఉంచితే మిగతా ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది కదా. అటువంటప్పుడు ఆ వేలుని తొలగించాలా వద్దా? అవునండి, తప్పక తొలగించాలి. సరిగ్గా నీ భర్తకు అదే జరిగింది ఇప్పుడు. రాధముఖం వెలవెలబోయింది. అంటే? మరేం లేదమ్మా, యాక్సిడెంట్లో నీ భర్త కాలికి బాగా దెబ్బ తగిలింది. దానివల్ల మిగతా శరీరానికే ప్రమాదం. అందుకే దాన్ని తొలగించాల్సి వచ్చింది. రాధ కొయ్యబారిపోయింది. నిజంగానా డాక్టర్? డాక్టర్ ఆమె భుజం తట్టి అవునమ్మా, కాలు కంటే నీ భర్త జీవించి ఉండటం నీకు ముఖ్యం, అవునా కాదా అన్నాడు. అవును, నాకు భర్త కావాలి. కానీ అతడు కుంటివాడా? నా భర్త కుంటివాడా? రాధ మెదడు మొద్దుబారిపోతోంది. డాక్టర్, నా భర్త కుంటివాడైతే నేను చూడలేను, అది నేను భరించలేను. రాధ వెర్రిగా అరుస్తూ రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. చూడమ్మా, ఇప్పుడు నువ్విలా దుఃఖించడం అనవసరం. నీ భర్త జీవించాడు. అతడిని బ్రతికించడం కోసమే కాలు తీసేశాం. డాక్టర్ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ రాధ మనసు స్థిమితపడటం లేదు. ఆపుకున్నా ఆగకుండా దుఃఖం తన్నుకొస్తోంది. రాధ, రామ్మ, శారదని చూద్దువు గాని శ్రీనివాసరావు అన్నాడు. నేను రాలేను. అదేం మాట రాధా, శారద నీకోసం ఎదురు చూస్తున్నాడు. అతనికిప్పుడు నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు వస్తావని, తనని ఊరడిస్తావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు రావాలి. వచ్చి అతనికి ధైర్యం చెప్పాలి. ప్రస్తుతం అతనున్న పరిస్థితుల్లో అతనికి నీ ఓదార్పు చాలా అవసరమమ్మా. నువ్వు రాకపోతే అతడు అపార్థం చేసుకుంటాడు, ఎంతో దిగులు పడతాడు శ్రీనివాసరావు అన్నాడు. ఆ చివరి మాటలు రాధ మనసుపై తీవ్రంగా పనిచేశాయి. అలాగే వస్తానన్నయ్యా, ముందు నీ ముఖం తుడుచుకో. శ్రీనివాసరావు టవల్ అందించాడు. రాధ ముఖం తుడుచుకుంది. రామ్మ, వెళ్దాం. సడలిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటూ తడబడి అడుగులతో వారి వెంట నడిచింది రాధ. సారథి చేతులకు కాళ్లకు బ్యాండేజ్తో తెల్లని బెడ్ మీద యుద్ధంలో ఓడిపోయిన సైనికుడిలా పడుకుని ఉన్నాడు. మిస్టర్ సారథి, డాక్టర్ వర్మ పిలిచాడు. సారథి కళ్ళు విప్పాడు. ఎదురుగా డాక్టర్, ఆయన పక్కన రాధ. ఆమెను చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలా ఉందోయ్? బాగానే ఉందన్నట్లు తల ఊపాడు సారథి. బ్రెడ్డు పాలు తీసుకున్నావా? రాధకి అతనితో ఏం మాట్లాడాలో ఎలా పలకరించాలో తోచలేదు. గొంతు పెగల్లేదు. దుఃఖంతో కళ్ళు జలాశయాలవుతున్నాయి. రాధా, మెల్లగా పిలిచాడు సారథి. రాధ వెళ్ళి అతని పక్కన కూర్చుంది. రౌండ్స్ పూర్తి చేసుకొస్తాను అని డాక్టర్ వర్మ, అతని వెనకాలే శ్రీనివాసరావు బయటికి వెళ్ళిపోయారు. రాధా, నీకు ఒంట్లో బాగాలేదన్నాడు మీ అన్నయ్య, ఇప్పుడు ఎలా ఉంది? సారథి అడిగాడు. ఆ ప్రశ్న వినగానే రాధకి అబార్షన్ విషయం గుర్తుకొచ్చి దుఃఖం వచ్చింది. ఆమె దుఃఖానికి కారణం వేరుగా ఊహించుకున్నాడు సారథి. ఏడవకు రాధా, ఏడ్చి ప్రయోజనమేముంది? అంతా నా దురదృష్టం. అలా అనకండి, మీకు బాగవుతుంది. రాధ అతడిని ఓదార్చబోయింది. సారథి నవ్వాడు. ఏం బాగవుతుంది రాధా? పోయిన కాలు తిరిగొస్తుందా? రాధా, నా గురించి నాకు తెలుసు. నేను వర్తమానాన్ని గురించి ఆలోచించటం లేదు. అంధకారం లాంటి భవిష్యత్తులోకి చూడటానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు శూన్యంలోకి చూస్తూ. రాధకేం సమాధానం చెప్పాలో తోచలేదు. మౌనంగా ఉండిపోయింది. ఇద్దరి మధ్య అనంతమైన నిశ్శబ్దం ఒక్కొక్కసారి చాలా బాధాకరంగా ఉంటుంది. ఇద్దరూ ఆ నిశ్శబ్దాన్ని భరించలేకుండా ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఏదేదో మాట్లాడాలని, తమ ఆలోచనల్ని ఎదుటి వ్యక్తికి చెప్పుకుని తమ మనసుల్లోని బరువుని దింపుకోవాలని ఉంది ఇద్దరికీ. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. ఏం మాట్లాడితే ఎదుటి వ్యక్తి బాధపడతాడోననే భయం ఇద్దరి మనసుల్ని ఆవరించింది.
అందుకే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు. సారథి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక రాధకి మరొక భయంకరమైన నిజం తెలిసింది. సారథి కుడికాలు లేదు, అంతేకాదు కుడి చెయ్యి కూడా చచ్చుబడిపోయింది. చెయ్యి లేకపోయినందుకు రాధ ఎక్కువ బాధపడలేదు, కానీ ఆ విషయాన్ని తనింతవరకు గమనించినందుకు విచారించింది. సారథిని హాస్పిటల్ నుండి తీసుకొచ్చాక పాల గ్లాసు, బ్రెడ్ తీసుకుని అతని గదిలోకి వచ్చింది. వాటిని స్టూల్ మీద పెట్టి సారథిని మెల్లగా కూర్చోబెట్టింది. తీసుకోండి, గ్లాస్ అందించింది. సారథి కప్పుకున్న దుప్పట్లో నుండి ఎడం చెయ్యి బయట పెట్టి గ్లాస్ అందుకున్నాడు. ఈ బ్రెడ్ పాలల్లో ముంచుకుని తినండి అంటూ బ్రెడ్ ముక్క అందివ్వబోయింది. ఎలా తినడం అన్నాడు. కుడి చేత్తో తినండి. సారథి క్షణంసేపు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఆ తర్వాత మెల్లగా, రాధా, నీకు తెలీదా ఈ విషయం అన్నాడు. ఏమిటది ఆశ్చర్యంగా అడిగింది రాధ. సారథి అతి కష్టం మీద దుప్పట్లో నుండి కుడి చేతిని బయటికి తీసి ఎత్తి చూపించాడు. చెయ్యి విరిచిన కొమ్మలా వేలాడిపోతోంది అది. చూడగానే రాధ చేతిలో నుండి బ్రెడ్ అప్రయత్నంగా జారిపోయింది. మీకు చెయ్యి కూడా లేదా? సారథి తల తిప్పుకున్నాడు. రాధ ఇక అక్కడ నిలబడలేక గబగబా బయటికొచ్చింది. వచ్చి సోఫాలో కూలబడిపోయింది. ఆ పక్కనే సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న శ్రీనివాసరావు రాధ అలా పరిగెట్టుకు రావడం చూసి ఆశ్చర్యపడుతూ, ఏం జరిగిందమ్మా, ఏమిటలా ఆందోళనగా ఉన్నావు అని అడిగాడు. రాధ కొంతసేపటి వరకు ఏం సమాధానం చెప్పలేకపోయింది. ఆ తర్వాత మెల్లగా, అన్నయ్య, ఆయనకు చెయ్యి కూడా లేని విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగింది. చెల్లెలి వైపు వింతగా చూశాడాయన. నీకు తెలుసనుకున్నాను. రాధ మాట్లాడలేదు. అంతేకాదమ్మా, మరొక విషయం కూడా నీకు తెలియదు. అతడిక సంసారానికి పనికిరాడట. శ్రీనివాసరావు ఎంతో బాధపడుతూ చెప్పలేక చెప్పాడు. రాధ ఆశ్చర్యపోలేదు. నేను ఊహించానన్నయ్యా అంది నిర్లిప్తంగా. రాధ, బాధపడకమ్మా. లేదన్నయ్యా, ఈ మనస్సు ఎప్పుడో మొద్దుబారిపోయింది. శిల మీద కర్ర దెబ్బలు తగిలితే బాధేముంటుంది అంది. రాధా, నీ జీవితం ఇటువంటి మలుపు తిరుగుతుందని నేనెన్నడూ ఊహించలేదమ్మా. రాధ పేలవంగా నవ్వింది. జీవితంలో మలుపులెప్పుడూ అనూహ్యంగానే ఉంటాయన్నయ్యా. ఆయన బ్రతికారు, నాకది చాలు, ఎంతో తృప్తిగా అంది. అవునమ్మా, అతడు బ్రతికాడు, నాకది ఆనందంగానే ఉంది. కానీ రేపటి నుండి మీరెలా బ్రతుకుతారు, అదే నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించకన్నయ్యా, దానివలన మనసు పాడవడం తప్ప ప్రయోజనం ఏముంది? ఈ జీవితం ఇంకెన్ని మలుపులు తిరగనున్నదో ఎవరు చెప్పగలరు? మంచిని ఆశించడమే మన కర్తవ్యం. ఫలితం విధి నిర్ణయిస్తుంది అంది బరువుగా. ఆమె మాటలకు శ్రీనివాసరావు విస్తుపోయాడు. నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే చెల్లెలికి జీవితం మీద ఇంతటి అవగాహన ఎప్పుడు ఏర్పడింది? జీవితాన్ని ఆటగా, కమ్మని పాటగా భావించే చెల్లెలి మనసులో ఇటువంటి ఆలోచనలున్నాయా? జీవితాన్ని గురించి తెలుసుకోవాలని మనిషి ఎన్నో పుస్తకాలు చదువుతాడు, ఎన్నో ఉపన్యాసాలు వింటాడు. కానీ ఏ పుస్తకాలు ఇవ్వని విజ్ఞానం మనిషికి జీవితం ఇస్తుంది. ఏ ఉపన్యాసాలు చెప్పలేని పాఠాలు అనుభవం చెప్తుంది. ఆ పాఠాల వల్లనే మనిషి రాటుదేలుతాడు. సామాన్యంగా తన చెల్లెలు ఏ చిన్న బాధకి కూడా తట్టుకోలేనిది. కాస్త తలనొప్పి, జ్వరం వస్తేనే ఎంతో కంగారు పడిపోయేది. అందుకే రాధ ఈ పరిస్థితికి తట్టుకోలేదనుకున్నాడు తను. కానీ చెల్లెలు తట్టుకుంది. పైగా ఇంకెటువంటి కష్టాలనైనా ఎదుర్కోగలిగే స్థితిలో ఉంది. ఏమిటన్నయ్య ఆలోచిస్తున్నావు? నా గురించేనా? ఆలోచించకన్నయ్యా, ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందే కదా. శ్రీనివాసరావు నవ్వాడు. కష్టాల్లో కర్మ సిద్ధాంతం దివ్యౌషధం లాంటిదమ్మా. పునర్జన్మలనేవి ఉన్నాయో లేదో కానీ ఈ సిద్ధాంతాన్ని బోధించిన మన ఋషులు మాత్రం ఎంతో గొప్పవాళ్ళు. వారికి చెయ్యెత్తి నమస్కరించాలి. ఈ వైరాగ్య భావనే లేకుంటే మనిషి ఏనాడో చచ్చిపోయి ఉండేవాడు. చావు సమస్యకు పరిష్కారం కాదన్నయ్యా. నీకా మాత్రం ధైర్యం ఉంటే ఇక నీ గురించి నాకే బెంగా లేదు రాదా. ఎంతో హాయిగా నిట్టూర్చాడు శ్రీనివాసరావు. ఇన్నాళ్ళు అదేనా నీ బాధ? నీ చెల్లెలు అంత పిరికిది కాదు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జీవితంతో పోరాడి తీరుతాను అని లేచి లోపలికి వెళ్ళింది రాధ. చెల్లెలి మాటలకి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి శ్రీనివాసరావుకు. వారం రోజులు గడిచాయి. రాధ జీవితంలో పెద్ద మార్పులొచ్చాయి. అవిటివాడవటం వల్ల సారథికి ఉద్యోగం పోయింది. అతని సేవకు గుర్తింపుగా 3 నెలల జీతం బోనస్గా ఇచ్చారు. ఆ జీతంలో సారథికి మందులు, ఇంట్లో సరుకులు కొంది. మిగతాది దాచింది. బ్యాంకులో పైసా లేదు. సారథి చాలా ఖర్చు మనిషి. అతనికి తగ్గ ఇల్లాలు రాధ. ఇంటి నిండా ఎన్నో ఖరీదైన వస్తువులున్నాయి. కెమెరాలు, టేప్ రికార్డర్లు, రేడియో, స్టీరియో, ఫ్రిడ్జు, పాలరాతి బొమ్మలు, చిత్రాలు, చీరలు, లెక్క పెట్టలేనంత సామానుంది. వాటిని చూసి శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడు.
సుఖంగా జీవించవచ్చు. కానీ మరీ ఇంత ఆడంబరమా? రాధా, 4 రకాల కెమెరాలు, 5 రకాల టేప్ రికార్డర్లు, ఎందుకమ్మా ఇన్ని? రాధ నవ్వింది. మార్కెట్లోకి ఏది కొత్తగా వస్తే అది కొనడం ఆయనకు అలవాటన్నయ్యా. నువ్వైనా వద్దు అని చెప్పకూడదు, విసుక్కున్నాడాయన. రాధ సమాధానం చెప్పలేదు. మనిషి సంపాదించేది అనుభవించడానికే అనే అభిప్రాయం ఆయనది. అప్పుడప్పుడు ఆయన ఖర్చు చూసి తను హెచ్చరిస్తుండేది. దానికతడు తేలిగ్గా నవ్వేసేవాడు. రాధా, మన పెళ్ళయి 2 ఏళ్ళైంది కదా, ఇంకొక ఏడాది హాయిగా ఖర్చు పెడదాం. ఆ తర్వాత పొదుపు ఉద్యమం మొదలెడదాం. అయినా రాధా, నాకింకా ఎంతో సర్వీస్ ఉంది. మనకింకా ఎంతో జీవితం ముందుంది. నాకు ప్రతి ఏడు జీతం పెరుగుతుంది. వచ్చే ఏడు ప్రమోషన్ కూడా రావచ్చు. చేతి నిండా డబ్బుంది. మనకేం తక్కువ? జీవితాన్ని హాయిగా ఆనందంగా గడుపుదాం అన్నాడు. తనకు ఆ మాటలు నచ్చాయి. ఇద్దరు జల్సాగా ఖర్చు పెట్టారు. జీవితం పూల పడవలా సాగిపోతుందనుకుంది. కానీ తమ జీవితాలు ఇలా తుఫాన్లో చిక్కుకుపోతాయనుకోలేదు. చెల్లెలి మౌనం చూసి ఆమె తన మాటలకు బాధపడుతుందనుకున్నాడు శ్రీనివాసరావు. పోనీలేమ్మా, జరిగిన దానికి విచారించడం ఎందుకు? ఇవన్నీ అమ్మేస్తాను. ఆడంబరాల కంటే అవసరాలు ముఖ్యం కదా. నీ ఇష్టం అన్నయ్య, నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి. ఇక నన్నేం అడక్కు అంది అక్కడి నుండి కదులుతూ. ఆ మర్నాడు శ్రీనివాసరావు అనవసరం అనుకున్న వస్తువులన్నీ అమ్మేశాడు. ఆ సాయంత్రం రాధ దగ్గరకు వచ్చి, రాధా, ఇంకొక వారం రోజులు మాత్రమే నాకు సెలవుంది. 2-3 రోజుల్లో బయలుదేరదామనుకుంటున్నాను అన్నాడు. వెళ్ళన్నయ్యా, నిన్ను ఇంకా ఉండమనడం కూడా భావ్యం కాదు అంది రాధ. ఆమె మాటలకు శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడు. అదేమిటమ్మా, నన్ను వెళ్ళమంటావు? మీరిద్దరూ కూడా నాతో రావాలి. మేమా? అవునమ్మా, మీరిక్కడుండి ఏం చేస్తారు? కానీ అక్కడికి వచ్చి మాత్రం మేం చేసేదేముంది? నీకు బరువుగా ఉండటమేగా. అలా అనుకోకమ్మా, మీరు నాకేం బరువు కాదు. రాధ పేలవంగా నవ్వింది. అన్నయ్య, అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాన్న మనిద్దరినీ ఎంతో కష్టపడి పెంచారు. నా దురదృష్టం నాన్నని కూడా మనకు దూరం చేసింది. ఆ రోజు నేనెంత కుమిలిపోయానో. నువ్వే కనుక లేకపోతే ఆత్మహత్య చేసుకునేదాన్ని. నన్ను ఓదార్చి మళ్ళీ మనిషిని చేశావు. నీకు ఉద్యోగం వచ్చే వరకు మనం ఎలా బ్రతికామో ఆ దేవుడికే తెలియాలి. నువ్వు కష్టపడి చదివి సర్వీస్ కమిషన్ పరీక్ష పాస్ అయ్యాక మన జీవితాలు పెద్ద మలుపు తిరిగాయి. నువ్వు ఢిల్లీలో ఉద్యోగంలో చేరడం, సారథితో పరిచయం అంతా కలగా జరిగిపోయింది. దుఃఖం గొంతులో అడ్డుపడ్డంతో రాధ ఆగింది. కానీ ఆ కలయై ఈ చేదు మిగిల్చింది. నీ జీవితం అంధకార బంధురమైంది. ఇక నీ బ్రతుకంతా అమావాస్యేనమ్మా. శ్రీనివాసరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నయ్య, నువ్వేడుస్తున్నావా? ఇప్పుడైనా నన్ను మనసారా ఏడవని అమ్మా. ఇన్నాళ్ల నుండి నువ్వెక్కడ బాధపడతావోనని నా బాధనంతా గుండెల్లోనే అణుచుకున్నాను అన్నాడు. రాధ కళ్ళు తుడుచుకుంది. అన్నయ్య, వెళ్లే ముందు నువ్వొక పని చెయ్యాలి అంటూ సంభాషణ మార్చింది. రాధా, మీరు నాతో రావాల్సిందే. లేదన్నయ్య, రాలేను దృఢంగా అంది. రాక ఇక్కడుండి ఏం చేస్తావమ్మా? అనునయంగా అడిగాడు. ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. మా జీవితాలకు ఒక ఆధారం ఏర్పరచుకుంటాను. శ్రీనివాసరావు మనస్సు విలవిల్లాడిపోయింది. తన చెల్లెలు ఉద్యోగం చేస్తుందా? తమకి తినటానికి లేని రోజుల్లో కూడా చెల్లెలు నడిస్తే కందిపోతుందా అన్నట్లు ఎంతో మురిపంగా చూసుకున్నాడు. చివరికి స్థితి వచ్చింది. నిజంగా విధి ఎంత చెడ్డది. మరోసారి ఆలోచించమ్మా. ఆలోచించేందుకేం లేదన్నయ్యా. ఇది ఒకనాటి సమస్య కాదు కదా. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. శ్రీనివాసరావు ఏమనలేకపోయాడు. రాధా, నువ్విక్కడ ఒంటరిగా ఎలా ఉండగలవమ్మా? చివరికి అన్నాడు. రాధ నవ్వింది. నేను ఒంటరిదాన్నేమిటన్నయ్యా? నీకేమైనా మతిపోయిందా? ఆయన లేరు. కానీ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. కానీ నా నిర్ణయం మారదన్నయ్యా. మా కుటుంబ సమస్యని నేనే పరిష్కరించుకోవాలి. అన్నయ్య, నువ్వు వెళ్లేలోపు 100 రూపాయల్లో మాకొక ఇల్లు చూసిపెట్టు. ఇల్లా? అవునన్నయ్యా, ఈ ఇంటికి అద్దె 600. ప్రస్తుతం నేను ఇంత అద్దె భరించలేనన్నయ్యా. అలాగేనమ్మా, నువ్వు కోరిన ఏర్పాట్లన్నీ చేసి పెడతాను అన్నాడు. మనసులో చెల్లెలి నిర్ణయాన్ని ఆమోదించలేకపోతున్నా పైకి ఏమనలేకపోతున్నాడు. చెల్లెల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ వెళ్ళక తప్పదు. బాధగా నిట్టూరుస్తూ రిజర్వేషన్ కోసం రైలు స్టేషన్కి బయలుదేరాడు శ్రీనివాసరావు. 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.